ఈ రోజు కూడా శాంతియుత పందాలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పుడు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదు. ఇది ఎవరి కోసం పోరాడారు, ఎవరి కోసం త్యాగాలు చేశారు, ఎవరి కోసం భూములు ఇచ్చారు అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ లో 34 డిపార్ట్మెంట్లు మొత్తం యూఐకి అప్పచెప్పడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సిగ్గు లేకుండా మీరు అక్కడ ఇదే ప్రైవేట్ పరం అవుదని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. రేపు విజయవాడలో కూడా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సమావేశమై కొన్ని నిర్ణయాలు చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యం చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, ఈ యొక్క ప్రభుత్వ రంగం కొనసాగిస్తూ మైన్స్ అయినా కేటాయిస్తూ సైడ్లో విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి నివాసితులందరికీ ఉపాధి కలిగించాలి. ఈ భూములు మీకు ఎవరికి దారాదత్తం చేస్తామని ఊరుకోము. ఒకవేళ నిజంగా మీకు భూములు అవసరం లేదనుకుంటే ఖచ్చితంగా ఆ మిగిలిపోయిన నిర్వాసితులు కూడా ఇవ్వాలని, మరి ఉండిపోయినటువంటి నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, తిరిగిపోయిన ఎవరైతే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలని, ఉద్యోగాలకు ప్రయోజనాలు ఏదైతే కాలు రాశారో, ఏదైతే ఉన్నటువంటి ఉద్యోగ బెనిఫిట్ తీశారో తిరిగి ఇవ్వాలని, అలాగే సకాలంలో జీతాలు కూడా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్మిక వర్గానికి రావాల్సిన బోనస్ కూడా చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తాం. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు వారి యొక్క పోరాటాలు, త్యాగాలు, పదవులకి రాజీనామాలు చేసి 22,000 ఎకరాలు, ఒక 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ కేంద్రం ఈ రాష్ట్రంలో నుండి ఎన్డీఏ కూటమి ప్యాకేజ్ అని చెప్పి ఇప్పటికీ 6,000 మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తొలగించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. మరి ఇది ఎవరి కోసం పోరాడారు, ఎవరి కోసం త్యాగాలు చేశారు, ఎవరి కోసం భూములు ఇచ్చారు అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఆంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఇవాళ విశాఖ ఉక్కు ఊరికనే వచ్చింది కాదనమాట. మరి అర్థం చేసుకోవాలి, ఎన్నికల ముందు 3.5 సంవత్సరాల పాటు అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలోంచి ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము పరిరక్షిస్తాం, ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, కార్మిక వర్గాన్ని కాపాడుతాం, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటనలు చేశారనమాట. మరి పోరాటాన్ని ముందు భాగంలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ప్యాకేజ్ అని పేరు మీద ఇన్ని వేల మంది నిర్వాసితులు ఉద్యోగాలని, ఉపాధిని కోల్పోయారు. మీరు ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళు ఎప్పుడు పోరాటం చేస్తారు? మీరు అనుకున్నటువంటి వాస్తవాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఇవాళ జాతీయ సంపద, ఏ ఒక్కరికి అమ్మడానికి హక్కులేదు. ఇవాళ భూముల ఆరికి వీళ్ళకి తనఖా పెడతా అన్నమాట. భూములు మళ్ళీ నిర్వాసితులకే ఇవ్వండి. ఇవాళ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఫ్యాక్టరీ కన్నా అదనపు భూమి ఏదైనా ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారనమాట. నిర్వాసులు భూమి అయినా ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళకి ఉపాధి అయినా ఇవ్వాలి. దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి ఇవాళ ఎన్డీఏ కూటమి అనేది గతంలో కూడా శాసనసభలో తీర్మానం జరిగింది. అలాగే మన కౌన్సిల్లో కూడా మొన్న తీర్మానం చేశారు 2 పార్టీలు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం ఇద్దరు పెట్టారనమాట. మరి రేపు శాసనసభలో కూడా పాత తీర్మానాన్ని మళ్ళా శాసనసభలో ప్రకటించి కేంద్రంలోని పార్లమెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకత్వం ఉందో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పెట్టి రేపు పార్లమెంట్లో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి ఆ ప్రకటన చేసే వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా పోరాటాలు జరుగుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి హెచ్చరిస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందువల్లంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉద్యమాన్ని నాశనం చేసే ఏర్పాట్లే చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఈ రోజు గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం 21 నుండి కూడా మేము అనేక మార్లు ఈ యొక్క కోరమనపాలెం జంక్షన్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధర్నా టెంట్ ని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ కూడా మేము ధర్నా చేసుకుంటుంటే ఆ ధర్నా కూడా ఏదైతే ప్రైవేట్ వాళ్ళ పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. పైపెట్టు ఈరోజు అసెంబ్లీలో కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ గతంలో ఎంపీ కానీ ఏం చెప్తా ఉన్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ప్రైవేట్ పరం కాదు, డబ్ల్యూజీ సర్కార్ బోర్డు డబ్బులు తెచ్చేసిందని చెప్పి నేను చెప్తా ఉన్నారు. ఇది నిజమాన్ని అడుగుతా ఉన్నాను. మీరు ఇక్కడ వచ్చి చూడండి, పరిస్థితి ఏమైందో చూడండి. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 34 డిపార్ట్మెంట్లని మొత్తం యూఐకి అప్పచెప్పడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సిగ్గు లేకుండా మీరు అక్కడ ఈ రోజు ప్రైవేట్ పరం అవుదని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. దాని మీద ఈ విధంగా మాట్లాడు. మీరు బాధ్యత అయిపోయినటువంటి పదవుల్లో ఉండి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ విధంగా అన్యాయం చేస్తా ఉంటే కళ్ళు అప్పగించి చూస్తూ మోడీకి కాళ్ళు పెడుతూ మీరు బతుకుతూ ఉన్నారు. అది ఒక బతుకు కాదు. మీరు ప్రజలకు ఎదుగుతా ఉన్నారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్యాయాలు
ఆంధ్రప్రదేశ్ ప్రధాని కొంత గమనిస్తా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో సరైనటువంటి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు అధికారం ఉందని చెప్పి అధికార మతంతో ఈ రోజు ఉద్యమాన్ని నాశనం చేయాలని అనుకుంటా ఉన్నావు. రేపు ఏదైతే కార్మికుడి యొక్క చేతికి ప్రజల యొక్క చేతికి ఓటనే ఆయుధం అనేది ఉంది, ఆ ఓటనే ఆయుధంతో మీకు సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సన్నిధంగా ఉన్నారు. మీరు కాసుకోండి. ఎందుకంటే ఇంత అన్యాయం గతంలో ఏ రోజు కూడా చూడలేదు. మేము 40 సంవత్సరాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మేము పనిచేస్తూ ఇటువంటి పరిస్థితి ఏ రోజు కూడా చూడలేదు. ఇటువంటి దౌర్భాగ్యమాన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు బ్రిటిషర్స్ కూడా ఇంత అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. బ్రిటిషర్స్ తమదన్య పద్ధతిలో ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. దీనికి తగిన మూల్యం గత తరంలోనే మీరు అనుభవిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఎప్పటికైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో కలపాలి. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే మద్దతు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇవ్వండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే దేశం బాగుపడుతుంది.